నేటి ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథం 29, 30 అధ్యాయాలు ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు అయినటువంటి దావీదు తన ఆధ్యాత్మికమైన అనుభవంలో మరొక అద్భుతమైనటువంటి కీర్తన అని చెప్పాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి దావీదు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఆయన యొక్క ఉనికిని తెలియచేయటానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రకటించటానికి దావీదు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మధ్యధర సముద్రం నుంచి వచ్చిన ఉత్తర ఇశ్రాయేల్ భూభాగం మీదుగా కాదేశ్ ఎడారి ప్రాంతంలో భయంకరమైనటువంటి గాలివాన వచ్చేసిందట. అంతటి గాలివాన వచ్చిన సందర్భంలో దావీదు దాని వెనకాల ఉన్నటువంటి దేవుని అదృశ్యమైనటువంటి హస్తాన్ని గ్రహించి దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తున్న విధానాన్ని తెలియచేస్తున్నాడు. తుఫానులు దేవుని బల ప్రభావములను, మహిమను కొంతవరకు వెల్లడి చేస్తూ ఉంటాయని దావీదుకు తెలుసు. దేవుడు తన గురించి వెల్లడించేటువంటి విధానాలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఒకసారి మోషేతో దేవుడు అనుకున్నప్పుడు మెరుపు వచ్చిందట. మెరుపు వచ్చినాడు, ఆ మెరుపులో దేవుడు రాలేదు. మరలా ఇంకొకసారి మెరుపులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, ఆ ఉరుముల్లో దేవుడు రాలేదు. అలాగున 4-5 సార్లు గడిచిన తర్వాత ఒక మేఘం వచ్చి ఆవరించిందట. ఆ మేఘం వచ్చి ఆవరించిన తర్వాత మరొకసారి ఉరుము వచ్చిందట. ఉరుము వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత మిక్కిలి ప్రశాంతంగా ఉందట. అలాగున 7వ పర్యాయం ప్రశాంతంగా ఉన్న సందర్భంలో అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు, తన ఉనికిని వెల్లడిపరచాలని అనుకున్నప్పుడు తప్పక ఏదో ఒక రకమైన సూచన ఉంటుంది. ఇక్కడ కూడా అదే కనబడుతుంది మనకి. దేవుడు తన ప్రభావమును తెలియచేయాలనుకున్నప్పుడు, ఆయన యొక్క మహత్తును, గొప్పతనాన్ని ప్రజలకు కనబరచాలి అని అనుకున్నప్పుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిలో దేనొక దాన్ని ఆయన తప్పక దాని ఉనికిని తెలియచేయటం కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. మనకి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావము, దేవుని యొక్క స్వరం యొక్క గొప్పతనాన్ని ఇందులో పొందుపరిచారు. అందుకే అంటున్నారు కదా, యెహోవా స్వరం ఎంత బలమైనదో, ఆయన స్వరం ఎంత ప్రభావం కలిదో, అది దేవదారు వృక్షములను విరిచేస్తుందట. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరగొడుతుందట. అంటే ఆయన మాటకు ఎంత ప్రభావం ఉందో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన మాట, ఆయన స్వరము ఎంత ప్రభావం కలిది అని అంటే, తుఫాను వచ్చినప్పుడు, ఆ బలమైన ఈదుడుగాలులు వీస్తున్నప్పుడు దేవదారు మోనులు సైతము నేల కొరిగిపోతాయి. దేవదారు మోనులు అంటే చాలా బలమైనవి భూమి మీద. మనం మర్రి చెట్లు ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి అనుకుంటాం. మర్రి చెట్లు వాస్తవానికి స్ట్రాంగే, అయితే గట్టిగా గాలి వచ్చినప్పుడు దాని ఓడలు ఇరిగిపోతూ ఉంటాయి, దాని కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. దేవదారు వృక్షం అలా ఉండదు, లెబానోను అలా ఉండదు. అవి చాలా బలమైనవి. అవి ఎట్టి పరిస్థితులను వంగనైనా వంగవు, విరగమన్నా విరగవు. మరలా అది ఒక్కొక్కటి 40 నుంచి 100, 150, 200 అడుగులు ఏపుగా ఎదుగుతుందట. అంత ఎత్తుకి ఎదిగినా ఎట్టి పరిస్థితుల్లో విరగనంత బలంగా ఉంటుంది. అలాంటి బలమైన వాటిని కూడా విరగొట్టేటువంటి శక్తి దేవుని స్వరానికి ఉంది అని చెప్తున్నాడు. ఆయన యొక్క స్వరం ఎంత ప్రభావం కలిదో అంటే, ఆ దేవదారు మోనులను సైతం, లెబానోను
దేవదారు వృక్షములు సైతం ముక్కలు చేసి పెడతది అని చెప్తున్నాడు. నిజమే, ఆయన స్వరం సృష్టిని కలుగు చేసింది. ఈ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండినప్పుడు ఆయన నోటి మాట ద్వారా ఈ సృష్టి అంతా కలుగు చేశాడు. ఆకాశ పక్షులను, జలములో ఉన్నటువంటి జలసరాశులను, జంతువులను, పక్షులను, పాగేటువంటి పురుగులను, ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తాన్ని ఆయన నోటి మాట ద్వారా అనగా ఆయన స్వరముతో వీటిని కలుగు చేశాడు. ఆయన స్వరం ఎంత ప్రభావం కలిగిదో అర్థమవుతుందా? ఇంత ప్రభావితం కలిగినటువంటి ఆయన స్వరమును గురించి ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. ఆయన స్వరము ఉరిమి వంటిది అని పోలుస్తూ ఉన్నాడు. అది అంత ప్రభావం కలిగింది అని. ఇంతటి బలమైనటువంటి స్వరమైనటువంటి ఆ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ గాలివాన, ఈ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా వెలువైనప్పుడు అది ఎట్టి ప్రశాంతతను ఇస్తుందో, ఎంత నెమ్మదిగా మారిపోతుందో, అలాగే దేవుడు తన ప్రజలకు రాజుగా ఉండి తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి ఆశీర్వదిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన ఆధ్యాత్మికమైన అనుభవంలో ఆయన ఉరుము వంటి స్వరంతో మాట్లాడితే ఆ స్వరము ద్వారా ప్రజలకు సమాధానము, ఆశీర్వాదము కలుగుతుందని తెలియచేస్తున్నాడు. ఓ మాట మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నావా? ఆయన నీతో మాట్లాడినప్పుడు విన్నావా? ఎప్పుడైనా నిన్ను పేరు పెట్టి పిలిచారా? ఆయన మాటను వినగలిగేవా? అట్టి అనుభవం కలిగి ఉన్నావా? అంటే మౌనంగా ఉంటే లేకపోయి ఉండవచ్చేమో. ఒక మాట గమనించు, నీ జీవితంలో దేవుని స్వరం వినడం నేర్చుకో. చాలా మంది అనుకుంటారు దేవుని స్వరం అంటే డైరెక్ట్ గా మాట్లాడతాడేమోనని. అవును, డైరెక్ట్ గా మాట్లాడతాడు ఆయన. ఆయన స్వరంతో, మెల్లని చెల్లని స్వరంతో, ఒక శృతిమెత్తని మాటలతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన మాటలు వినప్పుడు హృదయాలు ఎంతో బలపరచబడతాయి, ధైర్యపరచబడతాయి, ఆదరించబడతాయి, ఓదార్పు నొందుతాయి. ఆయన మాటల యొక్క ప్రభావము అంత గొప్పది. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు వినుట ఎంత గొప్ప ధన్యము. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు తన స్వరంతో మాట్లాడతాడు. ఒకవేళ ఆయన స్వరం నీకు వినబడలేదేమో, అయితే దేవుడు మాట్లాడలేదని ఫీల్ అవ్వద్దు. అనేక పర్యాయాలు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. నిన్నే, నీ గురించి ఈ మాట. అందరూ నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. కన్నీళ్లు కారుస్తున్నటువంటి బిడ్డను ప్రభువు చూసి, అయ్యో నాకెవరున్నారు అని వేజారిపోతున్న ఈ పరిస్థితిలో ప్రభా నీ స్వరం ద్వారా నాతో మాట్లాడు అని వేడుకున్నటువంటి సహోదరి కొరకు ఈ మాటలు ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక నీ హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా సాగిపో. ఆయన బలమైన కార్యాలను తప్పక నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కీర్తనకారుడు ఇంకా చెప్తారు, ఆయన యొక్క సహవాసంలో దేవుడు అనుగ్రహించే అద్భుతమైనటువంటి కృప గురించి చెప్తున్నాడు. నా శత్రువుల విషయమై సంతోషింపనీక నీవు నన్ను దర్శించి ఉన్నావు. వారు నా శత్రువులుగా ఉన్నారు కదా, వారు తలలు పైకెత్తి నన్ను హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి వారు వశము పడకుండా నువ్వు తప్పించావు, నేను స్తుతించేలాగా చేసావని చెప్తున్నాడు. దేవుడు తనకి సహాయం చేయాలని మొరపెట్టినప్పుడు సహాయం చేస్తాడని, ప్రార్థన చేస్తే ఆరోగ్యం ఇస్తాడని కీర్తనకారుడని దావీదు ఎంతో గమనించాడు. ఈ రోజున నీ బలహీనతను బట్టి దేవుడు నేను స్వస్థపరుస్తాడని,
దేవుడు నీకు క్షేమం ఇస్తాడని నమ్ముతున్నావా? తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు. అతను ఇలాగంటున్నాడయ్యా, పాతాళంలో నుండి నా ప్రాణాన్ని తప్పించు, లేవదీసావు కూడాను, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనం నిన్ను స్తుతించుందా? స్తుతించదే. నిత్యము నీ గురించి ఏమైనా చెప్తుందా, పాడుతుందా? అది పాడదే. ప్రభా, ఈ మట్టి అయిన నన్ను నువ్వు పాడేలాగా స్తుతించేలాగా చేసావు, మట్టి నుండి మహిమగా నన్ను చేసావు నాయన అంటూ కీర్తనకారుడు దేవుని గనపరుస్తున్నాడు. నిజమే బిడ్డలారా, బ్రతుకుంటుండగానే స్తుతించగలవు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని స్తుతించే అవకాశము ఇక భూమి మీద నీకు ఉండదేమో. అందుకనే ఈ భూమి మీద ఉంటుండగా నిత్యము దేవుణ్ణి స్తుతించే, విశ్వాసంతో ఆరాధించే మనసు కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. ఈ రోజు నుంచైనా బ్రతుకున్నంత కాలం కూడా ఆయన స్తుతించగలిగితే, ఆయన శక్తి సామర్థ్యాల మీద నువ్వు నమ్మకం పెట్టుకోగలిగితే నీకెప్పుడు కూడా క్షేమకాలము కలుగుతుంది, నీకెప్పుడు కూడా భద్రత కలుగుతుంది. కీర్తనకాడు ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యా నీ ముఖాన్ని నాకు చాటేస్తే నేను తట్టుకోలేనయ్యా అంటున్నాడు. నిజంగా చాలా మంది రోజున ఎలా ఉన్నారంటే దేవునికి ముఖాన్ని చాటేస్తున్నారు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. అయితే దేవుడే నీ ముఖాన్ని, ఆయన ముఖం కనపడకుండా చాటేసేసుకుంటే నీ ముఖ పరిస్థితి ఏంటి? ప్రతిరోజు దావీదు చెప్తాడు, నీ ముఖ దర్శనము చాలయ్యా అని. మనం కూడా పాట పాడుతాం, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఎందుకు చాలు అని అంటే, ఎన్నో సమస్యలు, శోధనలు ఉన్నాయి. వాటన్నిటిలో జయం కలగాలంటే కేవలం ఆయన ముఖ దర్శనం మాత్రమే మనకు అవసరం. ముఖ దర్శనం చేసుకుందును ప్రతిదినం అని చెప్తాడు. నీ ముఖ దర్శనం లేకుండా నేను ఏమి చేయలేనని కూడా చెప్తాడు. అంతటి దేవుని యొక్క స్వరూపాన్ని ప్రతిదినము గమనించి చూసేవాడిగా ఉన్నాడు దావీదు. అందుకే తన జీవితంలో దేవుడు ఎట్టి కార్యాలు చేస్తాడో ఇలా చెప్తున్నాడు. నేను మొరపెట్టినప్పుడు నువ్వు జవాబు ఇచ్చావు, నేను బ్రతిమలాడుకున్నప్పుడు నాకు సహాయం చేశావు, నాకు క్షేమం ఇచ్చావు, గోతుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు, నన్ను కరుణించినావు అని దేవుని యొక్క శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకొని పడిపోకుండా ఉంటాను అని నమ్ముతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకోకుండా ఉంటే నీ పరిస్థితులు ఎలాగుంటాయి? మనకు కలిగేటువంటి ఆరోగ్యం కానీ, శాంతి సమాధానాలు కానీ, మనకు కలిగే క్షేమము కానీ మనకున్న మంచితనం వల్ల కాదు, దేవుని మంచితనం మీదే ఆధారపడి ఉన్నాయి. అలాగే చెడ్డవాళ్ళు కానీ ఉంటే పర్వాలేదనా దాని అర్థం కాదు, 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 ఎంత మాత్రం కాదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కృపలో బలపరచబడుతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక ఇతరమైనటువంటి ఆలోచనలు చేయక దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి ఆయనలో సాగిపోవాలని అతని యొక్క ఉద్దేశం. కనుక ఆయన ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు తెలుసా, నా కన్నీళ్లను, నా రోదనను, నా వేదనను, నా అంగలార్పును నాట్యంగా మార్చేశాడు అని. మన జీవితంలో దేవుడు ఎంత మార్పు తేగలడంటే అంత మార్పు తేగలడు. వేడుకున్నంత హృదయపూర్వకమైనది మనం దేని గురించి వేడుకుంటామో ఆయన తప్పకుండా వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. మనల్ని అట్టి క్షేమస్థితికి రాకుండా ఆపగలిగిన వారు ఇక ఎవ్వరూ లేరు. ప్రియబిడ్డలారా, నీ జీవితంలో అంగలార్పుందా? నాట్యంగా మార్చేస్తాడు ఆయన. గోను బట్ట కట్టుకుని దేని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ స్థితి నుంచి తప్పక నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు మేలు అర్థమైన కార్యాల చేత తృప్తి పరచాలని ఆశపడుతున్నాడు.
నిత్యమాని స్తుతించే స్థితిని నీకు దయచేయాలనుకుంటున్నాడు. మరి నువ్వేం చేయాలో తెలుసా? ఆయన అట్టి స్థితి ఇచ్చినప్పుడు మరువక 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 ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తిగా ఉన్నావు. అందుకే అంటున్నాడు, నేను సమాజంలో దేవుని గణపరుస్తాను, ప్రజలందరి ఎదుట నేను నా దేవుని గణపరుస్తాను. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దేవునితో అట్టి సహవాసాన్ని భక్తుడు కలిగి ఉన్నాడు, అట్టి ఆధ్యాత్మికమైన అనుభవంతో నింపబడిపోయాడు. అందుకే ఈ గొప్ప సహవాసాన్ని నేను కలిగి ఉండాలని ఆలోచనతో ఉన్నాడు. ఎందుకనంటే ఆయన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు, వేదనను శోధనను జయంగా మార్చేస్తాడు ఆయన. కనుక నీ జీవితంలో దుఃఖం ఉందా? బాధపడుతున్నావా? నలిగిపోతున్నావా? గోని బట్టు కట్టుకొని మరణానికి చేరువైపోయే దేని స్థితిలో బ్రతుకుతున్నావా? దేవుడు నీ ప్రతి పరిస్థితిని తప్పక మారుస్తాడు. విశ్వాసంతో ఉండు, ఆయన సహాయాన్ని కనిపెట్టుకో, ఆయన కృపలో నడిపించబడుతూ ఉండు. నీకు మేలర్థమైన కార్యాలు చేత తప్పక 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 నిన్ను దీవిస్తాడు. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితంలో ఉన్న దుఃఖమంతా తొలగిపోయి గంతులు వేసి ఆధ్యాత్మికమైన స్థితిని ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని మీద ఆధారపడు, ఆయన ఆనుకో, ఆయన సహాయం కోరుకో. తప్పక మేలుకరమైన కార్యాల చేత నువ్వు తృప్తి పరచబడతావు. అనేక మందిలో ఘనమైన సాక్షిగా జీవిస్తావు. అట్టి కృప ధన్యత విశ్వాసంతో ఉండి దేవుడు నా జీవితంలో ఆయన స్వరాన్ని వినిపింప చేయాలని ఆశతో కనిపెడుతున్న బిడ్డలు బట్టి వారికి దీవెనలు కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ఎవరైతే దేవుని సన్నిధిలో దినదినము ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారో వారికి ఏ లోటు ఉండకూడదని దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. అట్టి కృప ధన్యత ప్రభు ఇచ్చే నిత్య సహవాసం సన్నిధి తోడు నిరంతరము కలిగి ఉందురుగాక. ఆమేన్.